హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మణిదర్గల్ తమిళ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది సన్ నెక్స్ట్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 46 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక రాత్రి 6 ఫ్రెండ్స్ డ్రింకింగ్ అని చెప్పేసి దిండుగల్ అనే ఏరియాకి అయితే వెళ్ళడం జరుగుద్ది. బట్ వాళ్ళు తిరిగి లేచి చూసేసరికి వాళ్ళలో ఒక పర్సన్ అయితే చనిపోయి ఉంటాడు అన్నమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మార్నింగ్ ఇండోనేషియన్ హారర్ మూవీ సజెషన్స్ పెట్టా, అండ్ ఆఫ్టర్నూన్ ఏమో సండే సజెషన్ వీడియో కూడా పెట్టా. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇలాగే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి భయ్యా, మీకు తెలుస్తుంది నేను ఏ రివ్యూస్ పెడుతున్నా, ఏ అప్డేట్స్ ఇస్తున్నా అని చెప్పేసి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ భయ్యా. జస్ట్ కాన్సెప్ట్ కోసం అండ్ లాస్ట్ ఒక 20 to 30 minutes కోసం అయితే ఒకసారి చూడొచ్చు అని చెప్తా. ఉన్నదంతా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే వన్ నైట్ రియల్ టైమ్ థ్రిల్లర్ భయ్యా. ఒక నైట్ లోనే మొత్తం మూవీ అంతా జరుగుద్ది. అది కొంచెం గ్రిప్పింగ్ గా అండ్ ఇమర్సివ్ ఫీల్ అయితే కలిగిస్తుంది అనమాట. అండ్ కొంచెం రా అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. న్యూ కమర్సే అందరూ, బట్ పర్ఫార్మెన్సెస్ బాగా అనిపించాయి నాకు. అండ్ నాన్ సెన్స్ స్క్రీన్ ప్లే అయితే ఏమి ఉండదు. లైక్ మీకు సాంగ్స్ కానీ డైవర్షన్స్ కానీ అనవసరమైన ఫెల్లర్స్ లాంటివి అయితే ఏమి ఉండవు. అండ్ మూవీ అంతా కూడా నైట్ టైమే జరుగుద్ది. సో అదంతా కూడా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు కొంచెం. అండ్ అక్కడక్కడ కొన్ని ఫ్రెండ్షిప్ బ్రేక్ డౌన్స్ కానీ అండ్ మారల్ డిసిషన్స్ కానీ అండ్ ఆ గిల్ట్ కానీ టెన్షన్ పెట్టే సీన్స్ కానీ ఇవైతే బాగానే క్రియేట్ చేసుకున్నారు. అక్కడక్కడ ఎక్కువ అయితే కాదు, జస్ట్ ఓకే అనిపించింది. సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు భయ్య టిల్ క్లైమాక్స్ వరకు. దాని పరంగా అయితే ఓకే అని చెప్తా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ అయితే చాలా స్లో ఉంటుంది అండ్ పికప్ కూడా చాలా టైం తీసుకుంటారు. మీకు వన్స్ ప్లాట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత రేసీగా వెళ్తే బాగుండు స్క్రీన్ ప్లే అన్నది, ఎందుకంటే వన్ నైట్ రియల్ టైం థ్రిల్లర్ కాబట్టి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే బోరింగ్ అనిపిస్తుంది అనమాట. ప్రొసీడింగ్స్ అన్ని చాలా స్లోగా వెళ్ళడం వల్ల బోర్ కొట్టేస్తుంది మీకు. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీకు తెలిసిపోతుంటుంది విజువల్స్ పరంగా అండ్ టెక్నికల్ పరంగా లో బడ్జెట్ మూవీ అనేది అర్థమైపోతుంటుంది అనమాట. నైట్ టైం జరగడం వల్ల విజువల్స్ అంత క్లియర్ కట్ గా ఉండవు, అంత కన్వీనియంట్ గా మనకి విజువల్స్ అంత బాగా ప్రెజెంట్ చేయలేదు. చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. ఎడిటింగ్ వర్క్ కూడా అంతగా బాగోదు. అండ్ మీరు కనుక ఒకవేళ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ అయితే మూవీ పరంగా కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఏముండవు, మెయిన్ స్ట్రీమ్ ఎలిమెంట్స్ కూడా ఏముండవు అనమాట. బోర్ కొట్టే విధంగానే ఉంటుంది. జస్ట్ ఓన్లీ ఆ క్లైమాక్స్ ఒక 20 minutes బాగుంది. అండ్ వన్ నైట్ జరిగే థ్రిల్లర్ కాబట్టి ఆ కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్తా. బట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంతేం లేదు మూవీలో. జస్ట్ బిలో యావరేజ్ అంతే. చూద్దాం అనుకుంటే చూడండి. ఫ్యామిలీ వాచబుల్ నే భయ్యా, బట్ ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి, డ్రింకింగ్, టెన్షన్, హెవీ కంటెంట్ ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట. న్యూడిటీ అయితే ఏమి ఉండదు. చూద్దాం అనుకుంటే చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ లేదు మరి. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.